సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి. ఈ సాయి అన్నదానం మనకి మన బాబా గారు చెప్పినట్టుగా నేనైతే ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి. అనాథ వికలాంగుల ఆశ్రమంలో అయితే ప్రతి గురువారం చేయడం జరుగుతుందండి. నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి. ముందుగా అయితే ఈ అన్నదానానికి సహాయం చేసిన వాళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలండి. వారిని వారి కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆ బాబాగారు ఆశీర్వాదం ఉండాలని, బాబాగారు చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాళ్ళతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరండి. మేము ప్రతి గురువారం కూడా ఎక్కువగా ఈ మధ్యన ఈ ఆశ్రమంలో పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆశ్రమం చాలా కష్టాలుగా ఉందండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికైనా పడుకోవడానికైనా సరే, ఏ విధంగా అయినా సరే చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి మేము ఈ మధ్యన ఎక్కువగా ప్రతి గురువారం కూడా ఈ ఆశ్రమంలోనే చెయ్యాలని అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, వాళ్ళు ఉండడానికి కూడా సరైన ప్లేస్ లేదండి. వాళ్ళు ఉన్నదంతా కూడా ఒక పాక మీరు క్లియర్గా చూస్తున్నారు డైరెక్ట్గానే. కింద ఒక వైరు మంచాలు లాంటివి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచం చొప్పున ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చండి. అక్కడ ఉండడానికైతే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వీళ్ళు ఉండేది కూడా ఆ స్థలం కూడా రెంట్కంటే అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆయన భోజనం వడ్డిస్తున్నారు. ఆయనే ఇంకొక 2-3 మొత్తం 4-5 ఆశ్రమం అయితే నడిపిస్తున్నానని చెప్పారండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి నెల కూడా మేము ఇక్కడ ఉంటున్న ఈ స్థలంకి అద్దె కట్టడానికి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారండి. వాళ్ళు ఉంటున్నది కూడా అద్దెకేనండి. ఆ స్థలం గల వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వేరే ప్లేస్కి అనేది వెళ్ళిపోవాలి. పాపం వాళ్ళు అదే ఎక్కువగా బాధపడుతున్నారు అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళైతే. ఇప్పుడైతే మేము రెంట్ అది కట్టుకుంటూ ఏదో అలా గడిపేస్తున్నామండి. ఈ స్థలం గల వాళ్ళైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని వెళ్ళిపోమని చెప్తే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటే మాకు చాలా బాధగా ఉందండి అని మొన్న ఆయన అయితే చాలా బాధపడ్డారండి. అది చూసి మాకు ఇంకా మామూలుగా లేదు, చెప్పుకోలేము. మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మామూలుగా మీకు సింపుల్గా చెప్పాలంటే లోపల ఉన్న దుఃఖం బయటికి కనిపించదు, ఏడవలేము వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళని చూసిన తర్వాత కన్నీరు ఆగదండి. అక్కడ ఒక్కొక్కరు అలా ఉన్నారండి. అందులో కొంతమందికి అయితే కాళ్ళు చేతులు పనిచేయవండి. ఇంకొంతమందికి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఒక పిచ్చి టైపు మతి సమితి లేదు అని చెప్పి అంటుంటారు కదండి. అలాగా ఇంకొంతమంది ఏంటంటే బాగా పెద్ద వయసు అయితే ఉన్నవాళ్ళండి. మంచం మీదే 1-2 అన్న విధంగా అందులో సగం మంది అందరూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 1-2 కూడా అన్నీ కూడా మంచం మీదనండి. వాళ్ళు ఇన్ని చేసినా సరే అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పచ్చండి. ఇంతమందిని కూడా స్వయంగా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. కానీ ఆయన ఎక్కువగా బాధపడుతుంది ఏంటంటే వాళ్ళు ఉండడానికి సరైన ప్లేస్ లేదు, తినడానికి కూడా కాస్త ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు. నైట్ అయితే కనుక మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అండి. లోపల కొంతమంది ఉంటారు, అది సరిపోక బయట కొంతమంది ఉన్నారు కదండి మంచాలు వేసుకొని. వాళ్ళ చుట్టూరు కూడా ఏమీ కూడా లేదండి. నైట్ అయితే కనుక దోమలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ఈ టైంలో దోమలు ఉంటాయండి. మరి వర్షం వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఇంకా శీతాకాలం చలి పడితే అంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మీరే చూసుకోవచ్చండి. ఇక్కడ నేను దానికి ప్రత్యేకంగా కూడా ఏమీ చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు కింద
తోడుగా ఉంటారండి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా తన అనుకునే వాళ్ళు అందరూ వదిలేయడం, ఎవరు లేకపోవడంతో వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే వీళ్ళ బంధువులుగా భావిస్తారండి. కాబట్టి వీళ్ళకి ఏమనిపించినా సరే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేసుకుంటారన్నమాట. అది కొంచెం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా మాట చెప్పాలి అనుకున్నా సరే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళ బాధలు వీళ్ళకి, వీళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకునే ఉంటారండి. ఎవరైనా సరే ఇట్లా మనం అన్నదానం చేయడానికి ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళని చూసి వీళ్ళైతే చాలా ఆనందపడతారండి. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను మా వారిని చూసి వీళ్ళు చాలా ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వయసులో ఇంతకు మించి ఇంకేం అడుగుతారండి. ఉండడానికి సరైన ఇల్లు, తినడానికి కడుపు నిండా భోజనం ఉంటే చాలు. అంతకు మించి వీళ్ళకి వేరే కోరికలు అంటూ ఏముంటాయండి? మీకు కూడా తెలుసు కదండి. వీళ్ళకి ఈ టైంలో ఏం కోరికలు ఉంటాయో మీకు బాగా తెలుసు. వాళ్ళు ఉండడానికి సరైన ప్లేసు, తినడానికి కడుపు నిండా భోజనం ఉంటే చాలు. ఇటువంటి కోరికలు కూడా చిన్న చిన్న కోరికలు కూడా వాళ్ళకి సరిగ్గా కూడా అవి జరగడం లేదండి. ఇంకా చిన్న చిన్న కోరికలు తప్పించి వీళ్ళకి ఇంకా వేరే కోరికలు కూడా లేవు. పాపం అవి కూడా నెరవేర్చడానికి ఎవ్వరూ లేరండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఈ వీడియో మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా, అంటే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళని ఇంకొంతమందికి షేర్ చేయమని చెప్పండి. అలాగా ఈ వీడియో ఎంతోమంది దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పంపించిన వాళ్ళలో ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తే కనుక అప్పుడు మన ద్వారాగా వీళ్ళకి కొంత మేలు చేసిన వాళ్ళమే అవుతామండి. మనం చేద్దాము వీళ్ళకి సహాయం అని అనుకుంటాము, కానీ మనకున్న ఇబ్బందుల వల్ల, మనకున్న పరిస్థితుల వల్ల మనం ఇలాంటి వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే మనకి తెలుసున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేసామనుకోండి, వాళ్ళలో ఎవరైనా సరే సహాయం చేయడానికి ముందుకు వస్తే దాని ద్వారాగా ఏంటంటే వాళ్ళ తరపున మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుందండి. కనీసం వీళ్ళకి మనం డబ్బు రూపంలో కూడా సహాయం చేయలేని పరిస్థితులు ఉండేటప్పుడు షేర్ చేయడం ద్వారా కూడా వీళ్ళకి సహాయం చేసినట్టండి. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్ని ఫంక్షన్ అనేది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందండి. పెళ్లి రోజని, పుట్టినరోజని, లేదా సంవత్సరానికి ఒకసారి పెద్దల కార్యక్రమం అని చెప్పి జరుగుతూ ఉంటాయి కదండి. కనీసం అటువంటి సమయంలో అయినా సరే వాళ్ళ పేరు మీద ఇలాంటి వాళ్ళకి మనం కడుపు నిండా ఒక్క పూటైనా సరే భోజనం పెట్టడం ద్వారాగా మనకి, మన కుటుంబం అందరికీ కూడా చాలా మంచి జరుగుతుందండి. వీళ్ళకి కూడా కడుపు నిండుతుందండి. మనం ఎప్పటికప్పుడు అంటే చేయలేనప్పుడు మనకి ఏదో ఒక రోజు, ఒక పుట్టినరోజు కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదండి, ఫంక్షన్ లాంటిది. దాని సందర్భంగా వాళ్ళ పేరు మీద కనీసం ఆ ఒక్క రోజైనా చేద్దామండి. ఫ్రెండ్స్, నేను కూడా మీలాంటి దాన్ని, సాధారణ కుటుంబంలో పెరిగిన దాన్నండి. మాది కూడా మధ్య తరగతి కుటుంబమేనండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్నదానం చేయాలనేది కోరిక. ఎందుకంటే అన్నం విలువ అంటే ఏంటో నాకు బాగా తెలుసండి. ఆకలి విలువ అంటే ఏంటో ఇంకా బాగా తెలుసండి. కాబట్టి ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే దాని విలువ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకుంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశయం అంటూ, ఒక కోరిక అనేది ఉంటుంది కదండి. నేను జీవితంలో ఎంతవరకు ఎదగాలి, లేదా ఎంతవరకు నేను సంపాదించాలి, లేదా నేను ఒక డాక్టర్ అవ్వాలి, లేదా పోలీస్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, లేదంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదా నేను ఒక వ్యాపారం పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందండి. అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనేది ఉందండి. అదేంటంటే ఇలా ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకున్నదే నా కోరిక అండి. అప్పుడు నేను అనుకునేదాన్ని, జీవితంలో
నేను ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ చూస్తున్నాను కాబట్టి ఇలాగ కష్టపడుతున్న వాళ్ళకి కనీసం ఒక్క పూట అయినా సరే, రోజుకి ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం నాకు కలిగించు బాబా అని నేను ఆ బాబాని వేడుకునేదాన్నండి. ఎప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన కానించి కూడా నేను ఆ బాబాని నమ్ముకున్నానండి. అప్పటి నుంచి కూడా నాకు ఆకలి విలువ అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఆకలి విలువ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. నాకు ఎంత బాధలో ఉండి కూడా నేను ఆ బాబా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు తెస్తున్నావని నేను ఎప్పుడు కూడా ఆ బాబాని నేను అడగలేదండి. ఎందుకంటే మనం కష్టాలు పడుతున్నాము అంటే దానికి కారణం బాబా అయితే కాదండి. బాబానే కాదు, మీరు నమ్మే ఏ దేవుడైనా సరే మన కష్టాలకి కారణం దేవుళ్ళు మాత్రం కాదండి. మనం తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు ఉంటాయి. అది ఈ జన్మలో అవ్వచ్చు, లేదా పోయిన జన్మలో అవ్వచ్చు, లేదా మన తల్లిదండ్రులు చేసేదానికి దాని ఫలితం మనం అనుభవించవలసి వస్తుందేమోనండి. అంత మాత్రం దానికి ఫలితమే ఈ కర్మ ఫలం అని అనుకుంటానండి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ బాబాని తప్పుగా అనలేదు, నిందించలేదండి. కాకపోతే నేను ఎప్పుడు కూడా బాబాని ఒకటే వేడుకున్నా, నా జీవితంలో నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు బాబా, నాకు ఒకే ఒక ఆశయం ఉంది. అదేంటో నీకు తెలుసు, నా ఆకలి విలువ ఏంటో కూడా నీకు బాగా తెలుసు. కానీ నాకు కడుపు నిండా భోజనం పెట్టమని కూడా నేను అడగలేదు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇలా ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చే అవకాశం నాకు కలిగించు. అదొక్కటి చాలు బాబా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సరే నాకు ఏం పర్వాలేదు, ఆ ఒక్కటి కలిగించు చాలు అని అనుకున్నా. తర్వాత సంవత్సరాలన్నీ గడిచిన తర్వాత ఇంకాస్త ఓకే, ఇంతకు ముందు మీద కొంచెం ఎదిగే కొలది ఓకే, కొంచెం నార్మల్గా బాగానే ఉంటుందండి. అప్పుడు నాకున్నంతలో కూడా ఏంటంటే వారానికో 2 వారాలకు ఒకసారో ఇలా అన్నదానం చేసేదాన్నండి. అప్పుడు నేను అనుకునేదాన్ని, అప్పుడే ఆశయం అంటూ ఆలోచనలు అంటూ ఒక స్వార్థం అనేది కూడా ప్రతి మనిషికి అనేది ఉంటుంది కదండి. అలాగే నాకు కూడా స్వార్థం అనేది పెరిగిందండి. అది ఎలా అంటే వారానికి 2 వారాలకు ఒకసారో లేదంటే 3 వారాలకు ఒకసారో అన్నదానం చేయడం ఏంటి, ప్రతి వారం కూడా చేద్దాం. అది ఎక్కువ మందికి చెయ్యాలనేది స్వార్థం నాలో ఎక్కువగా పెరుగుతూ వచ్చిందండి. అప్పుడు కూడా నేను బాబాని మళ్ళీ అడిగా, నేను వారానికి ఒకసారి చేసేలాగా ఎక్కువ మందికి అన్నదానం చేసేలాగా అవకాశం కలిగించు బాబా అని అడిగాను. అప్పుడు నాకు ఫస్ట్లో కొత్తలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం మన షిరిడి సాయిబాబా అండి. ఆయన స్వయంగా ఆయన కల్లో కనిపించి ఈ ఛానల్ గురించి చెప్పారు. నాకు ఈ ఛానల్ పెట్టాలి అన్న ఆలోచన కూడా నాకు లేదండి. ఎందుకంటే నాకు చదువు అనేది లేదు, ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు. కాబట్టి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అన్న ఆలోచనే నాకు లేదండి. నాకు ఫోన్ కూడా లేదండి అప్పటికి. కానీ బాబా ఎప్పుడైతే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారో, అప్పుడే బాబా ఎందుకు చెప్పారో ఏంటో అని వెంటనే ఆలోచించి ఆ తర్వాత మా వారికి చెప్పాను. మా వారికి ఇలా చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఒక ఫోన్ కొని కొత్తది, దాంట్లోనే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది తయారు చేసి నాకు ఎలా చేయాలో ఏంటో అనేది మా ఆయన నాకు వివరంగా చెప్పారండి. అప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ బాబా గారు సందేశాలు చెప్పుకుంటూ వచ్చానండి. కానీ అప్పుడు కూడా నేను అనుకుంటూనే ఉన్నాను, నాకు అన్నదానం చేసే అవకాశం కలిగించు బాబా అని. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాబా గారు కల్లో కనిపించి నాకు ఈ విధంగా చెప్పారండి, ఈ ప్రతి గురువారం కూడా అన్నదానం చేయడానికి ఇది నీకు ఇస్తున్న మంచి అవకాశం తల్లి. నువ్వు అన్నదానం చెయ్యాలని ఎలా ఆశపడుతున్నావో నీలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళు అన్నదానం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ సపోర్టు నీకుంటే నువ్వు కోరుకున్న నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ప్రయత్నించు, నీ వంతు నువ్వు ప్రయత్నించు. నువ్వు ఎవరిని అడగాలనుకుంటున్నావో వాళ్ళని అడుగు. వారు వారికి తోచినంత వరకు సహాయం చేస్తారు. వారు అందించిన ధనం నుండి నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు అన్నదానం చేసే అవకాశం నేను కలిగిస్తున్నాను అని చెప్పారండి. అప్పుడు బాబా గారు చెప్పిన వెంటనే నాకు ముందుగా కొంత
మొహమాటం కింద అనిపించిందండి. అదేంటంటే ఏంటిది, నాకు ఆకలిగా ఉండేటప్పుడు కూడా నేను ఇంతలాగా ఎవరిని చేయి చాచి అడగలేదు. కానీ ఇప్పుడు ఎవరో ఏంటో ఎవరో తెలియకుండా నేను ఎవరిని వాళ్ళని సహాయం ఎలా అడగాలి అని చెప్పి కొంచెం మొహమాటంగా అనిపించేది. ఎలా అడగాలి, అడిగితే ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారేమో, అసలు అడుగుతంత మాత్రాన వారికి నేనెవరో తెలియదు కదా, అప్పుడు వాళ్ళు నాకెందుకు సహాయం చేస్తారు అని ఈ విధంగా రకరకాల ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉండేవండి. కానీ అప్పుడు నేను ఒకటి అనుకున్నా, అసలు ఇటువంటి ఆలోచనలన్నీ ఎందుకు, బాబానే స్వయంగా చెప్పారు కదా ఈ విధంగా చేయమని. అప్పుడు ఆయన చెప్పిన బాధ్యత, ఆయన చెప్పిన మార్గంలో వెళ్తే ఆయనే చూసుకుంటారు కదా. సరేలే అని చెప్పి ఆయన చెప్పినట్టుగానే నేను ఫస్ట్ గురువారం మొదలు పెట్టానండి. మన యూట్యూబ్ ఛానల్లోని నేను ఇలా అన్నదానం చేయాలి అనుకుంటున్నాను, మీకు తోచినంత వరకు సహాయం చేయండి అని చెప్పానండి. నేను చెప్పిన గురువారం నుంచి కూడా స్టార్ట్ చేయడం అంటే అన్నదానానికి సహాయం చేయడం మొదలు పెట్టారండి. కొంత 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 అలాగా సహాయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు నాకు తోచినంత వరకు నేను కూడా ఈ అమౌంట్ వాళ్ళది నాది కలిపి పెట్టడం నేను మొదలు పెట్టానండి. అలా అప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర సంవత్సరం పైనుంచే నేను ఈ అన్నదానం చేయడం మొదలుపెట్టానండి. మధ్యలో ఒక 2-3 సార్లు అంటే 2-3 వారాలు మాత్రమే మానేశానండి. కొన్ని పరిస్థితుల వల్ల, చేయకూడని పరిస్థితుల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల అయితే నేను చేయలేకపోయాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి గురువారం చేస్తూనే ఉన్నానండి. ఒకవేళ గురువారం చేయలేకపోతే శుక్రవారం కానీ శనివారం కానీ ఈ విధంగా అయితే మానకుండా అయితే తప్పకుండా చేస్తున్నానండి. నేను ఈ అన్నదానం చేయడానికి కారణం మన బాబా గారు కల్లో కనిపించి చెప్పారండి. కాబట్టే నేను ఇలా 10 మందిని సహాయం అడుగుతున్నానండి. బాబా గారు అప్పచెప్పిన నాకు ఇదొక బాధ్యత అండి ఇది. ఫ్రెండ్స్, మీకు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. అదేంటంటే మన బాబా గారు చెప్పిన మార్గంలో మనం వెళ్తే మనకి ఏది జరిగితే మంచిది, మన లైఫ్కి ఏదైతే మంచిదో అది మనం బాబాని అడగవసరం అయితే ఏమీ లేదండి. మనకి ఏది మంచిదో అది ఆయనే చూసుకుంటారు. అది చూసుకోవాలి అంటే ముందుగా మన బాబా గారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలండి. అది మీకు నేను చాలా వీడియోలో అయితే చెప్పాను. మనం అనుకుంటాం కదా, బాబా నాకు ఎలా అనిపిస్తుంది, నాకు ఈ కోరిక అనుకుంటున్నాను, ఈ కోరిక నెరవేరేలాగా చూడు బాబా అని అనుకుంటూ ఉంటాము. ఈ కోరిక నెరవేరితే కనుక నువ్వు చెప్పినట్టుగా ఇలా అన్నదానం చేస్తాము, లేదా నీ హుండీలో వచ్చి ఇలా డబ్బులు వేస్తాం, లేదా నీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము అని ఇలా మొక్కుకుంటారండి. నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ అయితే కాదండి. మనం అలా చేస్తే బాబా గారితో వ్యాపారం చేసినట్టుగా అవుతుందండి. మీకు సింపుల్గా చెప్పాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బాబా గారి మీద నమ్మకంతో ఆయన్ని మనకి ఇది కావాలి అని అడగకుండా బాబా ఏదైతే చెప్తున్నారో ఆయన సేవలో, ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తే చాలండి. మనకి ఏం కావాలో మనం అడగకుండానే అది ఆయన వెంటనే నెరవేరుస్తారు. అది నేను చెప్పే మాట అయితే అస్సలు కాదండి. 100కి ముమ్మాటు మాట కూడా మన షిరిడి సాయినాథుడు చెప్పిన మాట ఏంటది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నా జీవితమే మీకు ఉదాహరణకండి. అది ఎలా అంటున్నారా, నేను చెప్పా చిన్నప్పటి నుంచి కూడా బాబాని ఏం అడిగాను అని, నేను అన్నదానం చేసే అవకాశమే నాకు కలిగించు బాబా అని అడుగుతూ వచ్చా. నాకు ఊహ తెలిసిన కానించి నేను ఇప్పటి వరకు కూడా అలాంటిది నేను అదే అడుగుతూ వస్తున్నాను. కానీ నా లైఫ్లో నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు కూడా ఆ బాబాని అడగలేదు. కానీ అడగకపోయినా సరే నాకు ఆ బాబా ఏది ఇవ్వాలో అది ఇచ్చాడండి. నాకు ఏది మంచిదో, నా లైఫ్లోకి భర్త అనేవారు వస్తే ఎలా ఉండాలి అని మనం ఆశపడతామో ఒక ఆడపిల్లగా, అలాంటి మంచి భర్తని నేను అడగకుండానే నాకు ఆ బాబా అందించారండి. దానికి మీరు చూస్తూ ఉన్నారు. నేను ఇలా ప్రతి గురువారం కూడా ఇలా అన్నదానం చేస్తున్నాను అంటే దానికి బాబాగారు ఆశీర్వాదంతో, కొంతమంది భక్తుల సహాయంతో, అలాగే నాకు మా వారు సపోర్టుతోనే నేను ఈ అన్నదానం నేను చేయగలుగుతున్నానండి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వారు తీసుకెళ్ళాలి. అలాగే నాతో పాటు కూడా ఆయన కూడా స్వయంగా వడ్డించడం మీరు చూస్తున్నారు.
నేను వడ్డిస్తున్న ప్రతి చోట కూడా ఆయన ఉంటారండి. ఒక్కొక్క చోట కనిపించకపోతే ఏంటంటే ఆయన వీడియో తీస్తూ ఉంటే నేను వడ్డిస్తూ ఉంటాను. కానీ నేను ప్రతి గురువారం కూడా నాతో పాటు మా వారు అనేవారు ఖచ్చితంగా ఉంటారండి. నాకు ఆయన సపోర్టు ఎప్పుడు కూడా ఉంది. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నాకు ఇంత మంచి భర్త అనేవారు రారండి. కానీ నేను ఆ బాబాని ఎప్పుడు కూడా నాకు ఇటువంటి భర్త కావాలి, లేకపోతే అలా ఉండాలి, ఇలా ఉండాలి, వచ్చినవాడు నన్ను ఇలా చూసుకోవాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదండి. కానీ నా లైఫ్లోకి ఎటువంటి భర్త వస్తే నేను ఎంత సంతోషంగా ఉంటానో ఆయనకి తెలుసు కాబట్టి నేను అడగకపోయినా ఆయన నెరవేర్చారండి. అంటే ఆయన చెప్పిన మార్గంలో నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఏది మంచిదో అది ఆయనే చూసుకున్నారు. మీకు సింపుల్గా అర్థమైంది కదండి. మీరు కూడా మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్న జీవితంలో మీరు సంతోషంగా జీవించాలి అంటే తప్పకుండా ముందు బాబా గారు చెప్పిన మార్గంలో నడవండి. మీకు ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్టాలైతే రానివ్వండి, బాబా గారి పేరు మీద రోజుకి మీకు ఎంత కలిగితే అంతే అండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి అంత లేని వాళ్ళైనా సరే రోజుకి ₹1, ₹2 లేదా ₹3, ₹4 మీకు ఎంత కలిగితే అంతవరకు బాబా పేరు చెప్పి ఆయన అన్నదానం పేరు చెప్పి పక్కన ఒక చోట పెట్టండి. అది ఎంత అమౌంట్ కలిగితే ఒక నెలకో లేదా 2 నెలకో మీరు రూపాయి దాచిపెట్టిన డబ్బులకి ఎంత వస్తే కనీసం ఒక్క మనిషికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టండి చాలు. మనం ఎక్కువ మందికి పెట్టేయాలి, ఎక్కువ డబ్బులు వేసి పెట్టాలనే కాదండి. మనం ఉన్న స్థాయిని బట్టి, మనకు ఉన్న పరిస్థితులు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి మనం ఎంతలా తోంగలమో, మనం ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేయమనే ఆయన చెప్పారండి. ఇంత చెయ్యాలి అంత చెయ్యాలని ఆయన చెప్పలేదు. మన స్థాయిని బట్టి మనం ఎంత చేయగలమో అంత చేయమని చెప్పారు. అలాగని అప్పు చేసి కూడా ఎప్పుడు చేయకూడదండి. అప్పు చేస్తే బాబాకి నచ్చదండి. మనకున్నంతలోనే చేయాలి అనే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. నేను చెప్పినట్టుగా ఈ సాయి అన్నదానం గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా పెద్ద వాళ్ళందరి దగ్గరికి కూడా ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వాళ్ళ దాకా చేరాలంటే తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి. నేను ఇంకా ఇటువంటి అన్నదానాలు చేయాలని నన్ను మనస్ఫూర్తిగా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.